హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్. సో ఈ రోజు వచ్చేసి మనం చూపించే ప్రత్యేకమైన ప్రదేశం వచ్చేసి మా ఊర్లోని పోలారమ్మ గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు అండి. సో ఈ చెట్టు అయితే ఇప్పటిది కాదు, కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల నాటిది. సో కాలక్రమేణా చెట్టు సైజు కూడా తక్కువ వచ్చింది, కానీ ఈ చెట్టు ప్రాముఖ్యత అనేది ఎప్పటి నుంచో అలాగే ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకమైన ప్రదేశాలు ఏంటంటే, సో ఈ మర్రి చెట్టు దగ్గర వచ్చి చుట్టూ 3 బావులు ఉంటాయి. సో అది కాక ఇంతకుముందు ఇక్కడ చాలా బావులు ఉండేవి. కాలక్రమేణా వచ్చేసి మొత్తం కూడా పూడ్చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, వెనకాల ఉన్న మర్రి చెట్టును కూడా. ఇంతకుముందు మీకు పాత వీడియోలో చెప్పాం కదా, కంచర్ల కోట గురించి చాలా విషయాలు చెప్పున్నాం. సో అందులో ఆ, హనుమంతుడు ఇక్కడ రాముల వారికి లక్ష్మణ వారికి కంచుకోటగా ఉన్నప్పుడు చుట్టూ 4 దిక్కులు 4 ప్రతిబింబాలని ఇక్కడ ఉంచాడని చెప్పేసి. సో అందులో ఈ చెట్టు దగ్గరే ఒక ఆంజనేయ విగ్రహం ఉంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు, చెట్టు మొదలు చూడండి ఎంత పెద్దగా ఉందో. కొమ్మలు కూడా చూడండి ఎంతో దూరం విస్తరించున్నాయి. ఈ ఊర్లో ఉండే చిన్నపిల్లలు ఆదివారం పూట మిగతా సమయాల్లో ఈ చెట్టు కాడకు వచ్చి అందరూ కూడా ఆడుకుంటూ ఉంటుంటారు. అలాగే పండగ సందర్భాల్లో ఎవరికన్నా మొక్కులు ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ మొక్కులను మొత్తం కూడా తీర్చుకుంటూ ఉంటుంటారు. ఈ బావిని చూస్తున్నారు కదా, ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పున్నాను. పూర్వం ఇక్కడ కంచుకోట అని చెప్పేసి ఒక ఊరు ఉండేదని చెప్పేసి. పూర్వం వచ్చేసి అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న బావుల్లోనే నీరు తీసుకుని వాళ్ళ అవసరాలు అనేది తీర్చుకోవడం జరుగుతుంది. సో మంచినీటి బావులు అంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఏంటంటే ఈ బావులన్నీ కూడా పాడైపోయినాయి. కేవలం పొలాల్లో నీళ్లు పెట్టుకోవడానికి మాత్రమే ప్రస్తుతానికి పనికొస్తుంది.
చూస్తున్నారు కదా! ఈ బావి ఏదైతే ఉందో, ఇక్కడున్న బావులలో కూడా పెద్ద బావి ఇది. అయితే ఈ బావికైతే పెద్ద చరిత్ర ఉంది. పూర్వం ఇక్కడున్న పోలేరమ్మ విగ్రహానికి ఎటువంటి రక్షణ విధానం కానీ, రక్షణ చర్యలు కానీ ఏమీ లేవు. అయితే కొంతమంది దుండగులు ఎవరైతే ఉన్నారో, అమ్మవారి విగ్రహం కింద ఉన్న నగలను దొంగిలించడానికి వచ్చారంట. అయితే అమ్మవారిని ఏమీ చేయలేక, ఆ విగ్రహాన్ని తీయటం చేతకాక, వీళ్ళు విగ్రహం వెనకాలకి వెళ్లి ఆ నిధులైతే దొంగిలించడం జరిగింది. అయితే అవి తీసే ప్రయత్నంలో వాళ్ళ కళ్ళకి అమ్మవారు కనిపించడంతో, ఆ శక్తికి, ఆ వెలుగు తట్టుకోలేక చూపనేది కోల్పోయి, వాళ్ళకి దొంగలెవరైతే ఉన్నారో ఎళ్లి ఆ బావిలో పడిపోయి, అక్కడ ఆ బావిలో పడి చనిపోవడం జరిగిందని ఊరి పెద్ద గ్రామస్తులైతే చెప్తుంటారు. వెళ్లి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా చూసొద్దాము. ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చెప్పాను కదా! ఆంజనేయ స్వామి రామలక్ష్మణులకి ఏదైతే ఆ రాత్రి పూట చుట్టూ ఎటువంటి రక్షణ కవచంగా కంచుకోటలాగా ఉన్నారో, కంచుకోటకి నిర్మించడానికి ఆయన 4 ప్రతిబింబాలని 4 దిక్కులు ఉంచారని చెప్పాం కదా! ఆ 4 దిక్కుల్లో ఉన్న విగ్రహాల్లో ఇది ఒకటండి. ఒకసారి ఈ విగ్రహం చూడండి. సో చూస్తున్నారు కదా! ఈ విగ్రహం ఏదైతే ఉందో తూర్పు వైపుకి తిరిగి ఉంటుంది. అలాగే పూర్వం ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పోలేరమ్మ గుడి అవ్వచ్చు, లేదా ఇక్కడ చూస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం అవ్వచ్చు, చుట్టూ ఎటువంటి రక్షణ లేకుండా కేవలం ఈ పొలాల్లో విగ్రహాల్లాగే ఉండేవి. చుట్టుపక్కల చూసుకున్నట్లయితే వీటికి ఎటువంటి రక్షణ విధానం కానీ ఏముండేది కాదు. అయితే ప్రస్తుతం ఈ ఊరి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, అలాగే కొంతమంది నాయకులు, ఊరి పెద్దలు, ప్రజలు వీళ్ళు అందరూ కలిసి ఈ గుడిని బాగు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, చుట్టుపక్కల ఇనప రాడ్లతో కంచెలాగా పెట్టారు. అలాగే కొంతమంది నాయకులు, ఊరి పెద్దలు, ప్రజలు వీళ్ళు అందరూ కలిసి ఈ గుడిని బాగు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, చుట్టుపక్కల ఇనప రాడ్లతో కంచెలాగా పెట్టారు. గుడికి కూడా చూడండి, చిన్న గుడి కట్టారు. ఆ గుడికి రంగులు వేయటం కానీ, టైల్స్ వేయటం కానీ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ మంచినీళ్ళు తాగటానికి చిన్న బోరు కూడా వేయించారు. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా! సో మా వీడియోలు ఏవైతే ఉన్నాయో సో అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ను కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే మేము ఎన్నో లైక్‌లు అయితే ఆశిస్తున్నాం. సో అలాగే మా ఛానల్‌ని మళ్ళీ చెప్తున్నానండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన అందరూ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.